హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. నిన్నే ప్రేమిస్తా ఒక CEO ప్రేమ కథ పార్ట్ 59. స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా వినేవాళ్లుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ ప్రపంచాన్ని మర్చిపోయిన విజయ్ స్వప్నికలు డోర్ నాక్ చేసిన శబ్దం వినిపించడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడ్డారు ఇద్దరు. తర్వాతేమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు పానకంలో పుడకలా ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. ఈ టైంలో ఎవర్రా బాబు అని సీరియస్గా అన్నాడు విజయ్. ఎవరో చూస్తే తెలుస్తుంది కదా అని డోర్ ఓపెన్ చేసింది స్వప్నిక. ఎదురుగా భరత్ కనిపించాడు. డోర్ తెరిచిన స్వప్నికను చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాడు. నుదుట బొట్టు లేక అలసిపోయి చెదిరిపోయిన కాటుక కళ్ళు, ఎర్రగా కందిన చెంపలతో పోటీ పడుతున్న ఎర్రని పెదవులు చూడగానే తను రావడానికి ముందు వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగి ఉంటుందని అతని రక్తం సలసలా మరిగిపోయింది. తన ముఖాన్ని పరీక్షగా చూస్తున్న భరత్ను చిరాగ్గా చూసిన స్వప్నిక, నువ్వేంటిక్కడా అని సీరియస్గా అడిగింది. అదేంటి స్వప్నిక అలా అంటావు? బ్రో పైన ఎవరో అటాక్ చేశారంట కదా, ఇంతకు ముందే తెలిసింది, అందుకే చూసిపోదామని వచ్చాను అని వస్తున్న కోపాన్ని దిగమింగుతూ ఒక సైడ్ స్మైల్ ఇచ్చాడు భరత్. స్వప్ని ఎవరొచ్చింది అని అడిగాడు విజయ్. అతనంత ప్రేమగా స్వప్ని అని పిలవడం విన్న భరత్, దీని పేరుని వీడు షార్ట్ కట్ చేసేశాడు అంటే అంత ఇదిగా వీళ్ల మధ్యలో కెమిస్ట్రీ ఉందా అని కసిగా అనుకున్నాడు భరత్. స్వప్నిక డోర్ మధ్యలో నిలబడ్డా కూడా ఆమెని పట్టించుకోకుండా చాలా దగ్గరగా ఆమె పక్క నుంచి లోపలికి వెళ్లాడు భరత్. వాడు ఎక్కడ తాకుతాడో అన్నట్టుగా మొత్తానికి డోర్కి ఒరిగిపోయిన స్వప్నిక మొహం చిరాగ్గా ఉండటం చూసి విజయ్ కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి. భరత్ని చూసిన విజయ్, రేయ్ నువ్వేంటిక్కడా, ఎందుకొచ్చావిక్కడికి అని సీరియస్గా అడిగాడు. అదేంటి బ్రో అలా అంటావు? మీ ఇద్దరి పెళ్ళవడం ఏమో కానీ ఓ 2 రోజులు తను హాస్పిటల్లో అడ్మిట్ అయితే మరో 2 రోజులు నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నావు. ఏంటి బ్రో మీ ఇద్దరి మధ్య ఈ కెమిస్ట్రీ? కొంపదీసి ఇద్దరూ ఇక్కడే కాపురం మొదలు పెట్టేలా ఉన్నారు అని కార్నర్ స్మైల్ ఇస్తూ అన్నాడు భరత్. ఇండైరెక్ట్ గా వాడంటున్న మాటల్ని అర్థం చేసుకున్న స్వప్నిక సీరియస్గా చూసింది. ఆ భరత్ చూపులు ఎక్కడున్నాయో చూసిన వెంటనే అటువైపు కళ్ళు తిప్పింది స్వప్నిక. అక్కడ ఎర్రబడ్డ కళ్లతో సీరియస్గా చూస్తున్న విజయ్ లెఫ్ట్ ఐబ్రోకి కొంచెం పైన ఫోర్ హెడ్ పై ఏదో బ్లాక్ కలర్ డాట్ కనిపించింది. ఒక్కసారిగా ఎందుకో డౌట్ వచ్చి తన నుదుటిపై చేత్తో రాసుకొని చూసుకుంది స్వప్నిక. అప్పుడు అర్థమైంది, ఇంతకుముందు తనని బాగా క్లోజ్గా లిప్స్ ని కిస్ చేస్తున్నప్పుడు తన బ్లాక్ కలర్ బింది అదే స్టిక్కర్ అతుక్కుందని అర్థం కావడంతో ఆ భరత్ గాడి కళ్లకు అది కనిపించినందుకు మళ్లీ ఒక్కసారిగా సిగ్గుతో బిక్క చచ్చిపోయింది స్వప్నిక. విజయ్ పైనుంచి భరత్ గాని కళ్ళు మెల్లిగా అతని పక్కన నిలబడిన స్వప్నిక పైకి వెళ్లగా అతని దవడ ఎముకలు కోపంతో బిగుసుకున్నాయి. అది అర్థమైన స్వప్నిక విజయ్ చేయిని పట్టుకుని, ఇంతకుముందు తలనొప్పిగా ఉంది, కాఫీ కావాలని అన్నావుగా, నేను కాఫీ తీసుకొనొస్తానాగు అని బయటికి వెళ్లడానికి చూసింది స్వప్నిక. అప్పుడే దాసు కూడా రావడం చూసిన స్వప్నిక ఆశ్చర్యంతో, ఏంటి దాసు నువ్విలా వచ్చావేంటి అని అడిగింది. అమ్మా మీకవసరమైన ఐటమ్స్ అన్నీ ఇచ్చి నన్ను అమ్మగారు పంపించారు, అందుకే నేనిలా రావాల్సొచ్చింది. నాతో పాటు భరత్ సార్ కూడా విజయబాబుని చూడ్డానికి వస్తానంటే తీసుకొచ్చాను అని అన్నాడు. సరే అక్కడ పెట్టేసి వెళ్ళు అని అనగానే దాసు అవన్నీ పక్కనే టేబుల్ పైన పెట్టేసి, విజయబాబు జాగ్రత్తగా ఉండండి, మీ మీద మేమందరం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, మీరంటే ఇంట్లో అందరికీ ఎంతో ఇష్టం, గౌరవం కూడా, జాగ్రత్తగా ఉండండి బాబు అని అన్నాడు దాసు. విజయ్ అతన్ని చూస్తూ ఒక చిరునవ్వు నవ్వి, నో ప్రాబ్లం, అంతా బాగానే ఉంటుంది, నా గురించి నువ్వు భయపడకు అని అన్నాడు. సరే విజయబాబు నేనిక్క వెళ్తాను అని భరత్ వైపు తిరిగిన దాసు, సార్ నేను వెళ్లి మన కార్ దగ్గర నిలబడతాను, మీరు రండి అని విజయ్కు నమస్కారం పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు దాసు. వెంటనే ఆ భరత్ ముందు ఉండలేక ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్లిపోయింది స్వప్నిక. బెడ్ పై ఉన్న విజయ్కి అయిన గాయాలను చూసిన భరత్ తను ఎంత వదిరినా అతను లేచి తనను ఏమీ చెయ్యలేడన్న ధీమాతో ఇదే అదనని విజయ్ని మాటలతో ఎలాగైనా రెచ్చగొట్టాలని అనుకున్నాడు. దాంతో విజయ్ బెడ్ పక్కనే ఉన్న చైర్ లాక్కుని కూర్చున్న భరత్, వెరీ ఇంట్రెస్టింగ్ బ్రో, వచ్చి 1 మంత్ కూడా కాలేదు, నీ మీద ఇన్ని అటాక్స్ జరుగుతున్నాయంటే
నీకు ఎంత థ్రెట్ ఉందో అర్థమవుతోంది. అవును, మీ ఫ్యామిలీ అంతా నిన్నిక్కడికి రాకుండా దాచిపెట్టారంట కదా అని ఒక వెకిల్ నవ్వు నవ్వాడు. తను లేచి వాణ్ణి ఏం చేయలేననుకుని తనను రెచ్చగొట్టడానికి వాడు రకరకాలుగా వాగుతున్నాడని అర్థమైన విజయ్, అస్సలు నీ ఇంటెన్షన్ ఏంట్రా అని భరత్ వైపు సీరియస్గా చూస్తూ అడిగాడు. విజయ్ పైకి పూర్తిగా వంగి అతని ముఖంలో ముఖం పెట్టిన భరత్, ఏముంది బ్రో, నా ఇంటెన్షన్ ఏంటో నీకు తెలియట్లేదా? న్యూయార్క్ నుంచి దొరలాగా వచ్చిన నువ్వు నేను ఎన్ని రోజుల నుంచి అందుకోవాలని ఆశపడుతున్న ఏంజిల్ లాంటి నా స్వప్నికను దొంగలా అప్పనంగా లాక్కున్నావు కదరా, అదే నా ఇంటెన్షన్. భరత్ నోట్ నుండి నా స్వప్నిక అన్న పేరు వినడంతో తట్టుకోలేక ఆవేశంతో ఫ్రీగా ఉన్న తన చేతిని వాడి మెడ చుట్టూ వేసి గట్టిగా నొక్కుతూ, ఒరేయ్, గాయమైంది కదా అని పులిగుహలోకి అడుగుపెట్టావనుకో నోరు మూసుకుని ఉండదది. అదను చూసి పంజా విసురుతుంది. ఇంకొక్కసారి నీ నోటి నుండి నా వైఫ్ పేరు వస్తే పీక కోసి బొంద పెడతా నా కొడక. చూస్తే నేను సాఫ్ట్వేర్లా కనపడతాను, కాని నేను తలుచుకుంటే గల్లీ నా రౌడీల కన్నా ఇంటర్నేషనల్ మాఫియా కన్నా డేంజర్ నా కొడుకుని అని పళ్ళు బిగపట్టి కోపంగా అన్నాడు విజయ్. భరత్ని తన కారులో ఫాలో అయిన సంతానం హాస్పిటల్ ముందు ఆగి అతని గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. తన వాచ్లో టైం చూసుకోవడంతో భరత్ హాస్పిటల్లోకి వెళ్లి దాదాపు ఒక 10 నిమిషాలవుతోంది. వెంటనే ఆ కారులో తనతో పాటు తన వెనుక ఉన్న మిగతా ముగ్గురిని చూస్తూ, బాయ్స్ గెట్ రెడీ, మన బాస్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఈ భరత్ గాడు మన బాస్ని కలవడానికి వెళ్లి ఇంతవరకు బయటికి రాలేదంటే అక్కడేదో జరుగుతున్నట్టుంది, పదండి అని ఫాస్ట్గా కారులోంచి దిగాడు. అతనితో పాటు మిగతా ముగ్గురు కూడా కారు దిగి సంతానాన్ని ఫాలో అయ్యారు. ఇంతలో వెనుక నుంచి టకటకమని షూ శబ్దం సౌండ్ చేస్తూ ఫుల్ బ్లాక్ డ్రెస్లో ఉన్న ఒక 4 మెంబర్స్ రావడం, అప్పుడే వాష్రూమ్ నుంచి స్వప్నిక రావడం ఒకేసారి అయింది. ఆ వచ్చిన నలుగురిని తరువాత భరత్ మెడ పట్టుకున్న విజయ్ని చూసి కంగారు పడుతూ, ఏంటి, ఏమైంది విజయ్, వీళ్ళంతా ఎవరు అని ఆశ్చర్యంగా అడిగింది స్వప్నిక. ఆ నలుగురు విజయ్ని చూసి సెల్యూట్ చేయగానే, టేక్ హిమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అని కోపంగా అంటూ మెడ చుట్టూ ఉన్న తన చేతిని తీసి భరత్ని ఒక్కసారిగా వెనక్కి పుష్ చేశాడు విజయ్. వెనుక ఉన్న ఆ నలుగురు వాణ్ణి గట్టిగా పట్టుకుని లేపి, ఎస్ బాస్ అని చేతులు వెనక్కి విరిచి పట్టుకున్నారు. సంతానం వీణ్ణిక్కడి నుంచి తీసుకెళ్లి మన ట్రీట్మెంట్ ఇప్పించు, అప్పుడు తెలుస్తుంది. ఇంకొక్కసారి నా ముందు మాట్లాడ్డం కాని తలెత్తి నన్ను చూడ్డం కాని చెయ్యడు నా కొడుకు అని కోపంగా అన్నాడు. అతని రౌద్ర రూపం చూసిన స్వప్నిక భయపడుతూ, విజయ్, ఏం చేస్తున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని భయంతో వణికిపోతూ అంది స్వప్నిక. విజయ్కి మెంటలెక్కిపోయి ఎక్కడో కాలింది. అంతే, షట్ యువర్ బ్లడీ మౌత్ అని స్వప్నిక మీదికి అరుస్తూ, ఆ ఎదవని ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అని గట్టిగా తన స్పెషల్ ఫోర్స్కి ఆర్డర్ వేశాడు. ఎస్ బాస్ అని చెప్పిన సంతానం భరత్ని తీసుకుని తన మనుషులతో వెళ్లిపోయాడు. వాళ్లందరి ముందు, మెయిన్గా భరత్ ముందు తన మీదికి అలా అరిచేసరికి అదిరిపోయిన స్వప్నిక చాలా హర్ట్ అయింది. ఇంతవరకు తన పైకి అంత గట్టిగా కసురుకున్న వాళ్లు ఎవరూ లేరు. చాలా ప్రేమగా చూసుకున్న వాళ్లే ఎక్కువ. తన ఆఫీసులో కూడా ఆమె అందాన్ని చూసి కొందరు, ఆమె మాట తీరు చూసి కొందరు, తనలో ఉన్న నాలెడ్జ్, వర్క్ డివోటీకి స్వప్నిక అంటే ఫిదా అయిపోయిన వాళ్లు తప్పితే మొదట్నుండి ఆమెతో అంత హార్డ్గా బిహేవ్ చేసిన ఫస్ట్ పర్సన్ విజయ్నే. ఎంత ఒప్పుకున్నా ఆగని కన్నీళ్లు కళ్ల నుండి బుగ్గలపైకి జారటంతో ముక్కు ఎగబీలుస్తున్న స్వప్నికను చూశాడు విజయ్. అప్పుడు కోపంలో తనేమన్నాడో గుర్తు తెచ్చుకున్న అతను, ఓ షేట్ అని తల పట్టుకున్నాడు. అతను అలా అనడంతో విజయ్ వైపు కోపంగా కళ్ళెత్తి చూసిన స్వప్నిక, విజయ్ అని కంగారుగా అరుస్తూ అతని దగ్గరికి ఫాస్ట్గా వచ్చింది. ఆమె పైకి అంత గట్టిగా అరిచినా తనపై కోపంగా ఉంటుందేమో అని అనుకున్న విజయ్ స్వప్నిక అలా అరుస్తూ తన దగ్గరికి రావడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆమె అలా అరవడంతో ఆశ్చర్యపోయిన విజయ్ ఆమెను అలాగే చూశాడు. అతని చేతిని గట్టిగా పట్టుకున్న స్వప్నిక, విజయ్, ఏంటిది, ఇలా చూడు అని తనకి కట్టి ఉన్న బ్యాండేజీని చూపిస్తూ అంది. అంతే, ఆ బ్యాండేజ్ మొత్తం రక్తం పేరుకుపోయి బయటకు రాసాగింది.
వెంటనే ఎమర్జెన్సీ బెల్ నొక్కిన స్వప్నిక, అసలు నీకేమైనా సెన్స్ ఉందా విజయ్? ఇంత దెబ్బ పెట్టుకుని వాడితో ఏంటి అంత గట్టిగా కోపంగా మాట్లాడుతున్నావు? చూడండి మీ ఆవేశానికి ఎంత బ్లడ్ వచ్చేసిందో. అసలు నీ పొజిషన్ ఏంటో చూసుకోవా అని కోపంగా అతనిపైకి గట్టిగా అరిచింది స్వప్నిక. ఆమె తన చెదిరిపోయిన కాటుక కళ్లను అటూ ఇటూ కోపంగా తిప్పుతూ ఎర్రని బుల్లి పెదవులతో తనని తిడుతూ ఉంటే మెస్మరైజ్ అవుతూ వాటినే రెప్పవాల్చకుండా చూస్తున్న విజయ్ని గమనించింది స్వప్నిక. ఠక్కున తన నోటిని మ్యూట్ చేస్తూ, ఛ, ఈ డాక్టర్స్ ఇంకా రావట్లేదు, బ్లడ్ మొత్తం పోతుంది, అయ్యో అని కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్న ఆమె మళ్లీ ఎమర్జెన్సీ అలారంని టెన్షన్ పడుతూ 2-3 సార్లు నొక్కింది. విజయ్కి ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్స్ టీం హడావిడిగా పరుగులు పెడుతూ ఫాస్ట్గా అక్కడికొచ్చారు. వెంటనే వాళ్లను చూసిన స్వప్నిక, వాట్ ద హెల్ ఆర్ యూ డూయింగ్? ఎమర్జెన్సీ అలారం ఒక్కసారి రింగ్ అవగానే రావాల్సిన మీరు 2-3 సార్లు నొక్కినా రారేంటి అని గట్టిగా అంది స్వప్నిక. వాళ్ళిద్దరినీ చూసిన ఆ టీం ఒక సెకను ఆశ్చర్యపోయి ముసిముసి నవ్వులు నవ్వుకున్న తరువాత, సిస్టర్, ఆయనకి తొందరగా డ్రెస్సింగ్ చేసి బ్యాండేజ్ మార్చేసేయ్ అని చెప్పి స్వప్నిక వైపు తిరిగాడు డాక్టర్. మ్యామ్, డోంట్ వరీ, ఫస్ట్ టైం నొక్కగానే మేం ఫాస్ట్గా వచ్చేసాం. కనీసం మాకు రావడానికి ఒక 5 minutes టైం కూడా ఇవ్వకుండా నొక్కుతూనే ఉన్నారు. కావాలంటే టైం చెక్ చేసుకోండి మీరు అని విజయ్ని చెక్ చేయడం మొదలుపెట్టాడు డాక్టర్. మిస్టర్ విజయ్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. కేస్ షీట్పై మళ్లీ అతని హెల్త్ రిపోర్ట్ రాస్తూ అన్నాడు. అలా అంటున్న అతని పెదవులు నవ్వు ఆపుకోవడం గమనించిన వెంటనే, భరత్ గాడితో విజయ్ గొడవపడ్డ విషయం ఇంత తొందరగా వీళ్లకెలా తెలిసింది? డాక్టర్ ఎందుకు విజయ్ను కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని అన్నాడు అని మనసులో అనుకున్న స్వప్నిక వాళ్ల వైపు అయోమయంగా చూసింది. డాక్టర్ ఏవేవో జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోగా వెళ్తున్న సిస్టర్ వెనుక డోర్ ముయ్యడానికి స్వప్నిక కూడా ఫాలో అయింది. రూమ్ బయటకు అడుగుపెట్టిన సిస్టర్, మీ వారు భలేవారు మ్యామ్, ఇంత ఇంజూరీ అయినా కూడా మీతో రొమాన్స్ చేస్తున్నారంటే నిజంగా గ్రేట్ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ అంది. తను విజయ్ కిస్ చేసుకున్న విషయం గుర్తొచ్చి దిమ్మ తిరిగిన స్వప్నిక పిచ్చి చూపులు చూస్తూ, హేయ్, ఏంటి, ఏమంటున్నారు మీరు అని డౌట్ఫుల్గా అంది. అప్పుడు ఇంకా వస్తున్న నవ్వును ఆపుతూ, మేడం, నేనేమన్నానో మీ వారి ముఖాన్ని చూడండి, మీకే తెలుస్తుంది అని వెళ్లిపోయింది సిస్టర్. ఆమె అలా అనగానే ఆశ్చర్యంగా వెళ్లి విజయ్ ముఖాన్ని పట్టి పట్టి చూస్తున్న స్వప్నిక స్ట్రేంజ్ బిహేవింగ్ చూసి ఆశ్చర్యపోయిన అతను, హేయ్, వాట్ ఆర్ యూ డూయింగ్ యా, ఏమైంది అని అడిగాడు. ప్లీజ్ విజయ్, 1 second అని అతని ముఖాన్ని గుచ్చి గుచ్చి చూస్తున్న ఆమెకు విజయ్ ఐబ్రోకి కొంచెం పైన అతుక్కొని ఉన్న తన స్టిక్కర్ చూసి ఒక్కసారిగా ఎందుకు వాళ్ళు నవ్వుకున్నారో, డాక్టర్ ఇంకా సిస్టర్ విజయ్ గురించి ఏమన్నారో అర్థం అవడంతో కోపంగా విజయ్ను చూస్తూ, ఛ, విజయ్, నిన్ను అని అన్న స్వప్నిక ఒక్కసారిగా చైర్లో కూలబడి, అంతా నీ వల్లే, అయ్యో అని చైర్లో కూర్చొని 2 చేతుల్లో ముఖం దాచుకుంది. ఏమైంది స్వీట్ హార్ట్ అని స్ట్రేంజ్గా చూస్తూ అడిగాడు విజయ్. 2 చేతుల్లో అలాగే తన ముఖం పెట్టుకుని వేళ్ల మధ్యలోంచి పెద్ద పెద్ద కళ్ళు తెరిచి చూస్తూ, ఏమైందా, వద్దంటే వినకుండా తింగరోడ్లా నన్ను కిస్ చేసి అందరికీ తెలిసేలా చేశావు అని కోపంగా పళ్ళు బిగపట్టి అంది స్వప్నిక. అయితే నా పెళ్ళం నా ఇష్టం, ముద్దే పెట్టుకుంటాను, ఇంకేమైనా చేసుకుంటాను, వాళ్లకేంటి ప్రాబ్లం అని కొంటిగా అన్నాడు విజయ్. అయ్యో రామా, ఇటొకటి చెప్తుంటే అటు మరొకటి అంటావు అని తన వేలికి ఉన్న స్టిక్కర్ చూపిస్తూ, ఇది నా బొట్టు, నా ఫోర్హెడ్కి ఉన్న స్టిక్కర్ నిన్న నువ్వు చేసిన పని వల్ల నీ ఐబ్రోపై అతుక్కుంది, నువ్వు పెద్ద గొప్ప పని చేశావని వాళ్లకు తెలిసిపోయింది అని కోపంగా అంది. అప్పుడు విజయ్కి అర్థమైంది, అంటే ఆ డాక్టర్ తనని కంట్రోల్లో ఉండమని చెప్పింది ఇందుకా అని ఒక్కసారిగా గట్టిగా నవ్వాడు విజయ్. అతనంత గట్టిగా ఎప్పుడూ నవ్వలేదు. విజయ్ను కోపంగా చూడబోయిన స్వప్నిక అతని అందమైన నవ్వు చూసి ఈసారి తను మెస్మరైజ్ అయింది. అది గమనించిన విజయ్, హలో, సైట్ కొట్టింది చాలు అని అనగానే ఉలిక్కిపడ్డ స్వప్నిక, అయినా నీకెందుకంత కోపం, ఆ భరత్ గాడితో ఏం పని నీకు అని గయ్యమంది. ఇంత చిన్నదానికి నీకంత కోపమొస్తే ఆ భరత్ గాడి మాటలు వింటే నాకెంత కోపం రావాలి అని సీరియస్గా అన్నాడు విజయ్.
నీకంత కోపం వచ్చేలా ఏమన్నాడు వాడు అని ఆతృతగా అడిగింది స్వప్నిక. ఏమన్నాడా? వాడి మాటలు నా హెల్త్ క్యూర్ గాని అప్పుడు చెప్తా వాడి పని అని అన్నాడు విజయ్. అయినా ఆ భరత్ గాడిని ఎటు తీసుకెళ్లారు? వాళ్ళంతా ఎవరు? నీతో వాళ్ళకేం పని అని అయోమయంగా అడిగింది స్వప్నిక. ఎక్కడికి అంటే ఏం చెప్తాం, వాడికివ్వాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి బయట పడేస్తారు నా కొడుకుని. వాళ్ళు నా స్పెషల్ ఫోర్స్, ఎప్పుడు నాతోనే ఉంటారు అని సీరియస్గా అన్నాడు విజయ్. అసలింతకీ నువ్వొక బిజినెస్ మ్యాన్వేనా లేక అని భయంగా అతన్ని చూసింది స్వప్నిక. ఆమె ఏం అడగాలని అనుకుంటుందో అర్థం కాని విజయ్ లెఫ్ట్ ఐబ్రో ఆటోమేటిక్గా పైకి లేచింది. ఏంటి, నేను బిజినెస్ మ్యాన్నా లేక ఏంటి నీ డౌట్ అని అడిగాడు. అంటే నీ పైన ఇన్నిసార్లు అటాక్స్ జరుగుతున్నాయి, నీకు చాలా థ్రెట్ ఉందని విన్నాను. బిజినెస్లోనే హై లెవెల్లో ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయా లేకపోతే అని ఆగిపోయింది. అదేదో కరెక్ట్గా డైరెక్ట్గా అడుగు, అంత తంటాలెందుకు పడుతున్నావు అని తనకి దగ్గరగా ఉన్న స్వప్నిక చేయి పట్టుకుని తన వైపు లాక్కున్నాడు విజయ్. అయ్యో ఆగండి బాబూ, మళ్ళీ మీ పైన బరువు పడితే బ్లీడింగ్ అవుతుంది అని చిన్నగా అరుస్తూ అంది స్వప్నిక. మరి దగ్గరగా రా, నువ్వు రాకపోతే నిన్నిలాగే దగ్గరికి లాక్కుంటాను, నీ ఇష్టం అని కన్నింగ్ స్మైల్ ఇస్తూ ఐ వింక్ చేశాడు విజయ్. ఏమో అనుకున్నా, నువ్వు మహా ముదురు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని నసుగుతూ అతనిపై బరువు వేయకుండా ఉరుగుతూ అంది. చెప్పు, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అని గుసగుసగా అడిగాడు. అది హ్యాండ్సమ్గా డీసెంట్గా కనిపించే ఒక ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ఏమోనని అంటూ ఆగిపోయింది స్వప్నిక. అప్పుడు చిన్నగా నవ్వుతూ అంతకు మించి అని ఆమె చుట్టూ తన చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని అన్నాడు. అది సరే, ఇంతకీ ఆ భరత్ గాన్ని ఏం చేస్తారు అని భయంగా మళ్ళీ అడిగింది స్వప్నిక. ఎందుకు, వాణ్ణేదో చేస్తాం, చేస్తే నీకేమవుతుంది, వాడంటే ఎందుకంత భయం నీకు అని మళ్ళీ అడిగాడు. స్వప్నిక వాడి గురించి ఎందుకు భయపడుతుందో తనకు చెప్తుందేమోనని అడిగాడు. అంటే వాడింకా ఏదైనా డిసిషన్ తీసుకుంటాడేమోనని అని మెల్లిగా అంది. చూడు స్వీట్ హార్ట్, నువ్వింకా వాడికి భయపడాల్సిన అవసరం లేదు అని నవ్వుతూ అన్నాడు విజయ్. అంటే అని అయోమయంగా చూస్తూ ఆగిపోయింది స్వప్నిక. భరత్ దగ్గర బందీగా ఉన్న అమరానంద్ తన దగ్గర సేఫ్గా ఉన్నాడన్న విషయం స్వప్నికకు విజయ్ ఎప్పుడు చెప్తాడు? ఇంతకీ విజయ్ బిజినెస్ మ్యానా లేక అండర్ వరల్డ్ డానా? ఈ డౌట్ మీకు వచ్చుంటుంది. ఈ డౌట్ క్లియర్ కావాలంటే వెంటనే తర్వాత పార్ట్ వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.